అండి దిస్ రూపీ హియర్ ఎట్లున్నారు? నేను బాగున్నానండి. యాక్చువల్గా నేను చాలా రోజులు అవుతుంది కదా రాకుండా. అండ్ థింగ్ ఏంటంటే నా కళ్ళ కింద అంతా నా ఫేస్ చూస్తే మీకు తెలుస్తుంది. బికాజ్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ యాక్చువల్లీ. అంటే ఏం కాలేదు, జలుబే చేసింది మధ్యన. ఒక పోతుంది వస్తుంది. వెదర్ ఫోర్కాస్ట్ బాగాలేదు బయట. సో ఇప్పటికీ మంచిగా ఉండాలి వెదర్, కానీ అంత బాగాలేదు. అండ్ దానివల్ల కొంచెం మొహం కూడా కొంచెం సాగినట్టు అయింది. సో ఇట్స్ నాట్ లైక్ ఐ గెట్ వీక్ బికాజ్ ఐ హ్యావ్ లాస్ట్ 5 kgs ఆఫ్ వెయిట్ బికాజ్ తినట్లా సరిగా, తినబుద్ధిగా అట్లా. సో దానివల్ల కొంచెం అంత కొంచెం బాగాలేదనమాట. బాగా సర్ది చేసి సుస్తు చేసింది. అందుకనే మధ్యన కొంచెం రాలేదనమాట. ఈ మధ్య కొంచెం అంటే అరౌండ్ 2 weeks నుంచి ఏదో సంథింగ్ లైక్ నాట్ లైక్ బిఫోర్. ఇట్స్ వెరీ గుడ్ అండ్ హెల్దీగా ఉన్నాను. బట్ ఇప్పుడు కొంచెం సెట్ అయిపోయింది. 1 week అవుతుంది ఆల్మోస్ట్ సెట్ అయ్యి. బట్ కొంచెం ఏదో ఇట్లా జస్ట్ ఈ ముక్కు బట్టి కొంచెం అట్లా అయిందనమాట. సో కాబట్టి నేను రాలేదు అండ్ వీడియోస్ చేయలేకపోయినా ఏమనుకోకండి. ఇప్పటి నుంచి ఐ విల్ ట్రై మై బెస్ట్ టు డూ మోర్ వీడియోస్. అండ్ థింగ్ ఏంటంటే ఈరోజు టాపిక్ వచ్చేసండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది న్యూ సబ్స్క్రైబర్స్. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అండ్ నేను వ్యూస్ అండ్ సబ్స్క్రిప్షన్స్ వచ్చినా రాకున్నా ఐఎమ్ నాట్ ఈవెన్ వరీడ్ అబౌట్ దాట్. ఓన్లీ థింగ్ ఏంటంటే నేను ఇప్పుడు ప్రస్తుతానికి చెప్పేది మాత్రము నిజము. ఓన్లీ ఐఎమ్ టెల్లింగ్ ది ట్రూత్ అండ్ ఓన్లీ ది ట్రూత్ అండ్ నథింగ్ బట్ ది ట్రూత్. బికాజ్ ఎందుకంటే ఇది దేవునికి సంబంధించింది కాబట్టి. ఈ వీడియో కూడా కృష్ణుడు రాధా పేరు మీదే నేను ఓపెన్ చేసినాను కాబట్టి ఈ ఛానల్ కూడా వాళ్ళకే చెందుతుంది. కాబట్టి వేరే ఓల్డ్ యూనివర్స్కి చెందుతుంది. ఇది నా ఛానల్ కాదు, నా ఇల్లు కాదు. ఏది ఉన్నా కానీ నా పిల్లలది అంతే. నా బిడ్డ నా దగ్గర లేనందుకు వాళ్ళే నా పిల్లలు కాబట్టి అట్లాగా నేను ట్రీట్ చేస్తాను వాళ్ళని. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, కృష్ణుడు ఇదివరకు నాకు గిఫ్ట్స్ ఇచ్చిండని చెప్పిన కదండి. 2020లో నాకు గిఫ్ట్స్ ఇచ్చిండు, బ్లెస్సింగ్స్. అవి ఎందుకు ఇచ్చిండు అండ్ మీకు తెలియాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈరోజు నేను చెప్పేది ఏంటంటే బేసికలీ మామూలుగా కృష్ణుడు ఇచ్చింది ఎందుకంటే చాలామంది జనాలు ఏంటంటే రోజుకు నాకు ఆల్మోస్ట్ ఇదివరకు 3-4 శత్రువులు ఉంటే ఇప్పుడు 65 మంది శత్రువులు అయిపోయారు. ఇప్పుడు నాకు వెనకంగా 5 groups కలిపి నా వెనకంగా నన్ను, నా పేరును చెడగొట్టాలని ట్రై చేస్తున్నారు, నా పవిత్రతను చెడగొట్టాలని ట్రై చేస్తున్నారు, నాకు అటాచ్ అయ్యి వేరే థర్డ్ పార్టీస్ని ఇన్వాల్వ్ చేయాలి నా లైఫ్లో అని ట్రై చేస్తున్నారు. కాబట్టి నేను అందరూ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కట్ చేసినండి. ఎవరైనా కావాలనుకుంటే నేను పోతా, వాళ్ళకి హెల్ప్ చేస్తా అండ్ దట్స్ ఇట్. ఓకే, ఆఫ్టర్ దట్ నాకు ఎటువంటి సంబంధం వాళ్ళతోటి లేదు, నాకు టైము లేదు. ఈ వీడియో తీసే ముందు ఒకటి చెప్తున్నేందంటే, ఇది ఎవరిని ఉద్దేశించి నేను చెప్పట్లేదు. ఓన్లీ ఈ వీడియో తీసేది ఎందుకంటే చాలామంది జనాలు వాళ్ళ లైఫ్, ఇఫ్ యూ లుక్ ఆఫ్టర్ యువర్ ఓన్ లైఫ్ దట్స్ నాట్ మై ప్రాబ్లం. బట్ without my consent and without my permission, if you are going to try to harm me and my baby girl, I'm not going to accept that. ఓకే, నేను ఎస్పెషల్లీ లైట్ వర్కర్ని, నేను వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తా అండ్ దట్స్ ఇట్. ఆఫ్టర్ దట్ నీకు నా లైఫ్లోకి రావాలనుకుంటే రా, లేకపోతే లేదు. ఫోన్ చేస్తే చెయ్యి, లేకపోతే లేదు. ఐఎమ్ నాట్ ఈవెన్ వర్రీడ్ అబౌట్ ఎనీథింగ్ యాక్చువల్లీ. బికాజ్ మీరు కంపల్సరీ నా లైఫ్లోకి రావాలి, నాకు ఫోన్ చేయాలి. ఓకే, నువ్వు చేయట్లేదు కదా, నేను క్లౌడ్ చేజ్ చేస్తాను నిన్ను. ఐఎమ్ గోయింగ్ టు చేజ్ యూ అండ్ ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ ఏ ఫ్రెండ్షిప్ విత్ యూ, ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్ డూ దాట్. ఐ డోంట్. నీకు ఇష్టం ఉంటే రా, లేకపోతే లేదు. నేనేమీ వర్రీ కావట్లా. అంటే నేను ఒక పర్టికులర్ పర్సన్ గురించి చెప్పట్లేదండి, జస్ట్ నార్మల్గా చెప్తున్నాను. బట్ థింగ్ ఏంటంటే జనాలు నేను హెల్ప్ చేసినందుకు వాళ్ళ దగ్గర నుంచి నేనేం కోరుకోవట్లే, ఎక్స్పెక్ట్ చేయట్లేదు.
అది మంచి లక్షణం. ఆ లక్షణాలనేవి చాలామందికి 99.9% ఆఫ్ ది పీపుల్‌కి ఉండదది. ఎందుకు దట్ ఈజ్ హ్యూమన్ నేచర్. ఒకళ్ళ దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేయడం అనేది. నేనేమి ఎక్స్‌పెక్ట్ చేయట్లా. బట్ ఓన్లీ థింగ్ ఏందంటే నేను చేసిన హెల్ప్‌ని అది ఆసరాగా తీసుకొని నా ఎనకంగా నా పర్మిషన్ లేకుండా పిచ్చకుంట్ల వేషాలేస్తే మాత్రం ఐ యామ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ దట్. దట్ ఈస్ ది రీజన్ వై నేను ఈరోజు నాకు దేవుడు గిఫ్ట్లు ఇచ్చిండు. ఎందుకు అంటే అంతకుముందు నాకు క్లియర్ కట్ పిక్చర్ రాలేదు. కాబట్టి నాకు 2019 డిసెంబర్ దాకా నాకేమీ తెలియలేదు. 2020 జనవరిలో నాకు కృష్ణుడు అండ్ యమధర్మరాజు వీళ్ళందరూ కూడా నాకు ఏమవుతుందనేది చెప్తున్నారు. అండ్ నాకు డ్రీమ్స్ ద్వారా మొత్తం తెలియజేస్తుర్రు. ఎవరు ఏంది, ఎవరి యూనో నిజస్వరూపాలనేవి బయటపడుతున్నాయి అన్నమాట. నాట్ ఓన్లీ దట్, కొంతమంది నాకు ఇష్టమైన వాళ్ళకు కూడా ప్రాబ్లము కాజ్ చేస్తున్నారు. అది కూడా నాకు ఎవరు చేస్తున్నారు ఏంది అనేది కూడా అన్ని క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాడు అనమాట. కాబట్టి నేను కృష్ణునికి బేసికలీ వర్కింగ్ యాజ్ ఏ అడ్వకేట్. ఓకే, బికాస్ హీ హ్యాస్ చోజన్ మీ. నన్ను కృష్ణుడు చూజ్ చేసుకున్నాడు. దట్ ఈస్ ది రీజన్ వై ఐ am వర్కింగ్ ఫర్ హిమ్. ఓకే, ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు డూ ది బ్యాడ్ కర్మ, మీరు చెడు కర్మలు చేసి నా మీద వచ్చి గులుక్కొని ఓకే బికాజ్ ఆఫ్ హర్ మై లైఫ్ ఈజ్ లైక్ దట్, బికాజ్ ఆఫ్ హర్ దిస్ ఈజ్ హ్యాపెనింగ్, దట్ ఈస్ హ్యాపెనింగ్, దట్ ఈస్ నాట్ మై ఫాల్ట్. బికాస్ యూ చూస్ ది రాంగ్ పర్సన్ ఓవర్ మీ. బికాజ్ నీ ఈగో వల్ల నువ్వు నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసిన ఏంటంటే నేను నీకు ఫోన్ చేశాను, నేను నీకు క్లౌడ్ చేస్ చేయాలి, నేను నిన్ను యాక్సెప్ట్ చేయాలి అనేది. ఐ నో దట్ ఇట్ ఈజ్ ఎ సెటప్. మా అన్న మా నాన్న సెటప్ చేసి నిన్న అని కూడా నాకు తెలుసు. నువ్వు నా లైఫ్లోకి ఎందుకు వచ్చినావో కూడా తెలుసు. నేను హెల్ప్ చేసినా నా వెనకంగా పోయి చెడ్డగా మాట్లాడము, బుల్లి చేయడము, ఎవ్రీథింగ్ ఐ నో దాట్. ఓకే, ప్రతి ఒక్కటి నాకు తెలుసు. నువ్వు తప్పుడు మనిషిని చూజ్ చేసుకున్నావు కాబట్టి అది నీ వెనకంగా చండాలంగా బిహేవ్ చేస్తుంది, నీకు చెడు చేస్తుంది. ఎందుకంటే అది నన్ను కాపీ కొట్టాలని ట్రై చేస్తుంది. కాబట్టి గో అండ్ బ్లేమ్ హర్. ఓకే, దేవుడు నాకు ఇచ్చిన కార్యాన్ని నేను ఈరోజు నెరవేరుస్తున్నా. దట్ ఈస్ నాట్ మై ఫాల్ట్. ఓకే, కృష్ణ గేవ్ మీ ది డ్యూటీ ఆఫ్ కేర్. ఐఎమ్ డూయింగ్ ఇట్ బికాస్ హీ గేవ్ మీ ది గిఫ్ట్ టుడే. దట్ దివ్య దృష్టి ఇచ్చిండండి నాకు, డివైన్ ఐసైట్ ఇచ్చిండు. ఎందుకంటే నేను నా అంతలో నేను ప్రొటెక్ట్ చేసుకోవాలని. దట్ ఈస్ ది ఓన్లీ రీజన్ వై హీ గేవ్ మీ. I am working for him today because he has got no other choice. దట్ ఒక విధంగా చెప్పాలంటే దేవుడు కూడా నన్ను యూజ్ చేసుకున్నానని చెప్పాలి. బట్ ఎందుకంటే వేరే చాయిస్ లేదు వానికి. బికాస్ నా వల్ల నేను న్యాయంగా ధర్మంగా పోతాను, నేను ధర్మాన్ని న్యాయాన్ని గట్టిగా ఫాలో అవుతా, నేను నిజం మాట్లాడతా. దట్ ఈస్ ద రీజన్ వై హీ చూజ్ మీ. బికాజ్ వేరే పర్సన్ నా లైఫ్లోకి వచ్చినప్పుడు, నన్ను హార్మ్ చేసినప్పుడు దే నీడ్ టు ఫేస్ దేర్ ఓన్ కర్మ. ఓకే, అదేమవుతుందంటే శని దేవుడు మీ లైఫ్లోకి వచ్చినప్పుడు మీ కర్మను బట్టి మీరిచ్చే వేరే మనిషికి, ఒక మనిషికి ఇప్పుడు నేనే ఉన్నానండి. ఓకే, మీరే నాకు హెల్ప్ చేసారు. ఓకే, నేను నీ వెనకంగా పోయి నువ్వు నాకేం చేసినావో సేమ్ థింగ్ నేను నీకు చేస్తే నీకు కోపం వస్తుందా రాదా? యా, యూ జస్ట్ పుట్ యువర్ ఫీట్ ఇన్ టు my shoes, then you should understand. But you don't take any accountability of what your wrong deeds are. బట్ నేను నా దివ్య దృష్టితోటి, దేవుడిచ్చిన దివ్య దృష్టితోటి ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ యాక్ట్ అండ్ బ్యాడ్ డీడ్ నేను చూడగలుగుతాను. ఈరోజు ప్రతి ఒక్క ఇన్సిడెంటు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయని జనాలు కూడా నా వెనకంగా నా పర్మిషన్ లేకుండా వాళ్ళు ఏమేం పిచ్చకుంట్ల వేషాలు వేస్తుంటారో ప్రతి ఒక్కటి కూడా నాకు తెలుసు. ఓకే, ఈరోజు నువ్వు తప్పుడు మనిషిని చూజ్ చేసుకున్నావు కాబట్టి అది నీ వెనకంగా పోయి పిచ్చకుంట్ల వేషాలు వేస్తుంది. ఓకే, దట్ ఈస్ నాట్ మై ప్రాబ్లం. బికాజ్ యూ చూస్ హర్, షీ ఈజ్ యువర్ పాస్ట్ లైఫ్లో, ఇన్ యువర్ పాస్ట్ లైఫ్ షీ ఈజ్ యువర్ ఎనిమీ.
She is the one taking revenge in this lifestyle cycle. So అది నా ప్రాబ్లం కాదు అది. ఓకే, దట్ ఈస్ యువర్ ప్రాబ్లం, యువర్ కర్మ, యూ నీడ్ టు క్యారీ దట్. ఓకే, నాకు కూడా ఎవరు ఫైనాన్షియల్గా వచ్చి హెల్ప్ చేయలేదు. ఐ డిడ్ ఎవ్రీథింగ్ మై సెల్ఫ్. ఐ బిల్డ్ అప్ ది career myself. I build up everything myself in this country to come from India to here. Nobody helped me. So you need to work hard for that, to do that, but not you know codependent on other people, that stealing money from the others. Okay, money ane kaadu, ippudu na biddanu kuda steal chesiru, but why? What benefit you get? How much money you spent to destroy somebody else? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఆడోళ్ళు ఎవరైతే ఉన్నారో మీ బాయ్ ఫ్రెండ్స్ని కానీ మీ హస్బెండ్స్ని కానీ నేను ఎవరిని చూజ్ చేసుకోను, బికాజ్ ఐ నెవర్ లైక్ దెమ్ ఇన్ ది ఫస్ట్ ప్లేస్. ఓకే, మీరు వాళ్ళ మీద కచ్చతోటి నా మీద కచ్చ తీర్చుకుంటే దట్ ఈస్ నాట్ మై ప్రాబ్లం. Whatever the duty of care Krishna gave me, because of you they need to face the karma, because you are going to follow the rules of the universe. That is the reason why I am giving you the permission to act upon behalf of me. Then I will decide how they behave with you. నేను దాని తర్వాత నేను డిసైడ్ చేసుకుంటా వాట్ కైండ్ ఆఫ్ పనిష్మెంట్ దే ఆర్ గోయింగ్ టు గెట్ అనేది కృష్ణుడు చెప్పిండు నాకు కలలా. హీ టోల్డ్ మీ ఇన్ మై డ్రీమ్ స్టేట్. దట్ ఈస్ ద రీజన్ వై ఐ am working for him as a advocate. Okay, if you got any problems, go and fight with Saturn. Okay, go and fight with the Lord Krishna. That is not my problem. He gave me the duty. I am doing the work for him to protect the society. So if you get your own karma because you hurt me, he is hurting you. సో దట్ ఆ చిన్న థింగు దాని వల్లనే నాకు ఈరోజు నా బిడ్డ నాకు ఒక కొడుకుగా ఒకరోజు నేను అంటే ఎందుకురా ఎప్పుడు నన్ను లక్ష్మీదేవి నాకు అంశలాగా నాకు కడుపులో పుట్టింది కదా, స్టార్ సీడ్ పుట్టింది కదా, ఎప్పుడు నన్ను అత్త అని ఎందుకు అనవరా కిట్టు అని నేను అడిగితే, నువ్వు అత్తవు కాదే నాకు ఎప్పుడైనా అమ్మవే అని చెప్పిండు వాడు. ఇంకో మాట ఏంటంటే, మా అమ్మ యశోద కూడా నాకు ఇయ్యనంత ప్రేమ నువ్వు నాకు ఇచ్చినవు. నేను ఒక్కదాన్నే కాదు, రాధకు కూడా వాళ్ళ అమ్మ అంటే ఇష్టము. అది కూడా షీ ఈజ్ ఆల్సో గెటింగ్ ద లవ్ ఫ్రమ్ యూ. మేమందరం కూడా ఒక తల్లి ప్రేమ నీ దగ్గర నుంచి పొందుతున్నాము. కాబట్టి దట్ ఈస్ ది రీజన్ వై ఐ నీడ్ టు ప్రొటెక్ట్ యూ. దట్ ఈస్ మై duty of care to protect you, that you are a chosen one, you are anointed. That is the reason why I am working for Krishna. Okay, if you get any of the karma and మీరు జైలుకు పోయినా కానీ, మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చి పెనాల్టీస్ పే చేయాల్సి వచ్చినా కానీ, పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ అయినా కానీ, ఏదన్నా ప్రాబ్లం వచ్చి రచ్చ చేసి ఇంట్లో నుంచి ఎవిక్షన్ ఆర్డర్స్ ఇచ్చేసి ఎల్లగొట్టిరని నాకు తెలుసు. నీకు కారు యాక్సిడెంట్లు అవుతున్నాయని తెలుసు. ఎవిక్షన్ ఆర్డర్స్ ఇచ్చి బయటికి వెళ్ళగొట్టిరని తెలుసు. అండ్ అదర్ థింగ్ ఏంటంటే, మీరు ఉండటానికి టికానా లేకుండా మీరు వేరే వాళ్ళ ఇళ్ళల్లో పోయి సోఫాలలో పండుకుంటుర్రని నాకు తెలుసు. మీ గర్ల్ ఫ్రెండ్స్ను బాయ్ ఫ్రెండ్స్ తోటి ఎవ్రీడే మీరు ఆర్గ్యుమెంట్స్ చేసుకొని కొట్లాడుతున్నారు. నా గురించి మీరు కొట్లాడుతున్నారని కూడా తెలుసు. ఎందుకంటే మీ గర్ల్ ఫ్రెండు దానికి నువ్వు నన్ను చూజ్ చేసుకోవచ్చు, బట్ ఐ డిడ్ంట్ చూజ్ యూ. ఓకే, ఐ డోంట్ చూజ్ ఎనీబడి. I choose only my daughter. Okay, if anybody coming to my life, I want to be a friend. Okay, that's fine. But love should be the equal give and take. If you respect me, I respect you. If you love me, I love you. That's it, as simple as that. అంతేగాని వెనకంగా పోయి నా పర్మిషన్ లేకుండా పిచ్చకుట్ల వేషాలు వేస్తే మాత్రం ఎవరిని నేను రాని అన్న లైఫ్లోకి. నేను ఓన్లీ యాక్సెప్ట్ చేస్తా ఇఫ్ యు ఆర్ నైస్ విత్ మీ, if you respect me.
అంతేగాని నేను వస్తానని ఎక్స్పెక్ట్ చేసి నేను పోకపోయేసరికి ఎవడో వచ్చి సెటప్ చేస్తే వాళ్ళు ఆ సెటప్ అండ్ నీ ప్లాన్ వర్కౌట్ కాలేదు కాబట్టి నా మీద వచ్చి కచ్చ తీర్చుకుంటా అంటే ఇట్ వోంట్ వర్క్ లైక్ దట్. ఓకే, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగు, మళ్ళీ వేరే వాళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ వాళ్ళు ఏం చేస్తురంటండి, నాతోటి నాతోటి యూనో అంటే దేవుడు నాకు దివ్య దృష్టి ఎందుకు ఇచ్చిండు అనేది ఫస్ట్ థింగ్ నేను చెప్తున్నా అనమాట. ఎందుకంటే జనాలు ఇవన్నీ వెనకంగా చేస్తున్నారు కాబట్టి అవన్నీ నాకు తెలవాలి. నా గురించి నన్ను ఇన్వాల్వ్ చేసి లేనిపోని దాంట్లో ఇరికియాలని ట్రై చేస్తున్నారు, ఎటుబడి నన్ను డర్టీ చేయాలని ట్రై చేస్తున్నారు. అందుకోసమని దేవుడు నాకు దివ్య దృష్టి ఇచ్చిండు. దివ్య దృష్టి ఇవ్వగానే నేను కళ్ళు మూసుకోగానే దేవుడు అంతా చూపియాడు నాకు. ఎప్పుడైనా నాకు కళలో వచ్చి ఏమవుతుంది ఏంది అనేది ఒక పర్సన్ నాకు హాని తలపెడుతుండే అనుకోండి, దాని గురించి ఒక వాయిస్ నాకు చెప్తాడు, మెసేజ్ నాకు చెప్తాడు యాజ్ ఎ మెసెంజర్గా. అండ్ నాకు ఆ పర్సన్ ఫేస్ని నాకు కళలో చూపిస్తాడు. దాన్ని బట్టి ఆ పర్సన్ మంచోడా చెడ్డోడా, ఏం చేస్తుండో, వాని ప్లాన్ ఏంది, వాడు ఫ్యూచర్లో వస్తే నేను వాళ్ళని తిరస్కరించాలన్నా నేను వాళ్ళని యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది ఏదైంది పక్కా చెప్తాడనమాట. ఇది ఒక మనిషికి సంబంధించింది. నా వెనకంగా పిచ్చకుంట్ల వేషాలు వేసిర్రు, మీరు ఏమేమి చేస్తుర్రు ఏంది అనేది నాకు తెలుసు. ఓకే, సెకండ్ పర్సను ఏంటంటే వేరే వాళ్ళు మా నాన్న సెటప్ చేసిండు, వాళ్ళకు పైసలు పే చేసి ఆ కంతిరి ముండ నాకు యాక్చువల్లీ షీఈ్ నాకు ఫ్రెండ్. ఐఎమ్ సో సారీ ఫర్ ది ఎక్స్క్యూజ్ మై లాంగ్వేజ్, బట్ థింగ్ ఏంటంటే నాకు అయిన థింగ్స్ని బట్టి నాకు చాలా కోపం వస్తుంది జనాల మీద. బట్ నేను భూమాతకి అంత ఓర్పు ఉందో అంత ఓర్పు నాకు ఉందండి. కానీ దుర్గా కూడా ఖాళీ కావాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. ఏంటంటే ఇఫ్ ఇట్ ఈస్ బీన్ టు ఎక్స్ట్రీమ్ అండ్ థ్రెషోల్డ్, ఇట్స్ గోయింగ్ టు బీ గెటింగ్ వర్స్. ఓకే, థింగ్ ఏంటంటే ఇంకొక పర్సను వాళ్ళ షీ లైక్ వన్ పర్సన్, ఓకే, వన్ మ్యాన్. బట్ అది ఏంటంటే ఆ పోరి చిన్నప్పుడు నా ఫ్రెండు, ఎప్పుడో ఒక్కసారి కలుసుకున్నామండి, దట్స్ ఇట్. షీ కాల్ మీ, నేను క్యాన్సిల్ చేసిన, రిజెక్ట్ చేసిన. ఎందుకంటే షీ ఈజ్ డూయింగ్ టూ మచ్, కమింగ్ ఇన్ టు మై లైఫ్ అండ్ టూ మచ్గా థింగ్ ఏంటంటే టూ మచ్గా ఇన్వాల్వ్ అవుతుంది నా లైఫ్లో. పెళ్ళి చేసుకోవచ్చు కదా ఇంకోళ్ళను, ఇంకొకళ్ళతోటి పిల్లని కానొచ్చు కదా, నేను పిల్లగాన్ని చూడనా, నువ్వెవతివే చూసేది నాకు పిల్లగాన్ని, నాకు ఇష్టం ఉంటే చూజ్ చేసుకుంటా లేకపోతే లేదు. ఇంకో రోజు నేను ఇట్లే వీడియో కాల్ చేస్తే మొత్తము కంప్లీట్గా ఫుల్గా ఇన్వాల్వ్ అయిపోయి షీ డ్రింక్ ఆల్కహాల్, షీఈ్ ఫోర్సింగ్ మీ టు డ్రింక్ ది ఆల్కహాల్ అండ్ బియర్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ దాట్. హూ ద హెల్ ఆర్ యూ టు టెల్ మీ వాట్ టు డూ? మా అమ్మ నన్ను అట్లా పెంచలేదు, చెడు అలవాట్లు మా అమ్మకి లేవు. మా అమ్మ ఎప్పుడు కూడా తప్పు మేము చెయ్యలేదు, అబద్ధాలు ఆడలేదు. ఒకవేళ నేను తప్పు చేస్తే మా అమ్మకి డైరెక్ట్ చెప్పేది, నువ్వు గనక నేను చెప్పిన గోల్డెన్ రూల్స్ నువ్వు ఫాలో కాకపోతే మాత్రం కొరకాస పెట్టి సురుకాంటిస్తా అని చెప్పేది. ఆ భయం అనేది మా అమ్మ పెట్టింది మాకు. కాబట్టి మా అన్నకు రాలేదు అయ్యి, ఎందుకంటే రాక్షస పుట్టుకాయనది. బట్ నాకు వచ్చింది. ఐఎమ్ ఎ స్టార్ సీడ్ లైక్ మై మామ్. మా అమ్మ కూడా ఎర్తేంజలే, మా నానమ్మ కూడా ఎర్తేంజలే, మా అమ్మ కూడా ఎర్తేంజలే, నేను ఎర్తేంజలే. కాబట్టి ఏంటంటే మాకు అట్లా పెంచలేదు, మా పేరెంట్స్ అట్లా పెంచలేదు కాబట్టి మేము అట్లా పెరగలేదండి. ఓకే, అండ్ నువ్వు నా బాడీకి ఎడిక్ట్ అయిపోయి నువ్వు నన్ను నా బ్యూటీని చూసి వెనకంగా పోయి ఈ మా నాన్నని అడిగి పైసలు తీసుకొని ఆయన నిన్ను సెటప్ చేసిండని కూడా తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకు నా డౌన్ఫాల్ అనేది కావాలి. నేను దే డోంట్ వాంట్ టు, యూ డోంట్ వాంట్ మీ టు సీ గెట్టింగ్ ప్రాపర్ సక్సెస్, నేను పైసలు సంపాదించడం మీకు ఇష్టం లేదు. మీరు పోయి ఒకళ్ళకు చార్టు నా బర్త్ చార్ట్ ఇచ్చేసి పొయ్యి చేయమని అంటే పొయ్యి వెనకంగా
యూనో ఓ రోజు వీడియో కాల్ వచ్చి మొత్తం బట్టలన్నీ నా ముందు చేంజ్ చేసుకుంటే నేను ఏమంటే కట్ చేసి పారేసిన ఇంకా అప్పటి నుంచి. బికాజ్ ఐ నో దట్ షీ ఈజ్ లెస్బియన్. బికాజ్ ఆ రోజు నాకు కృష్ణుడు చెప్పిండు షీ ఈజ్ అ బైసెక్షువల్, షీ ఈజ్ అ లెస్బియన్ అండ్ షీ లైక్ ఉమెన్ అని. ఇంకా నేను అప్పటికే అర్థమైపోయింది నాకు వాట్ కైండ్ ఆఫ్ పర్సన్. ఈవెన్ చివరికి ఆడోళ్ళు కూడా చండాలంగా నా బాడీని మీద పడతాయి. ఎంతమందికి కావాలరా నా బాడీను? ఎంతమంది నాతోటి ఫోర్స్ఫుల్గా సెక్స్ చేసుకుంటారా? ఎంతమంది రేప్ చేస్తారా నన్ను? వచ్చి చెయ్యర్రా రేపు. ఎంతమంది చేస్తారో చూస్తా. బయట పెట్టి అమ్మకానికి పెట్టుకో. ఈ ముండకు వీళ్ళకు వాళ్ళకి పే చేసే బదులు నన్ను బయట పెట్టి ఒక ఏదో సినిమాలు ఉంటుందిగా వేణుమాధవ్ కానీ పెట్టి డిస్ప్లే చేస్తారుగా, డిస్ప్లే బోర్డు మీద పెట్టి చుట్టూ తిప్పురి. ఎంతమంది కొనుక్కోరు నన్ను? ఏం మనుషులా ఇంకేమన్నా? అట్లా ఒకళ్ళు చేస్తుర్రు. సెకండ్ థింగ్, ఇంకొకళ్ళు పోయి వెనకంగా పోయి వాళ్ళు ఒక అబ్బాయిని నచ్చిర్రు. ఓకే, నచ్చినప్పుడు నీకు కావాలనుకుంటే నువ్వు చూజ్ చేసుకో, వానికి ఇష్టం ఉంటే వాడు చూజ్ చేసుకుంటారు. బట్ ఏమవుతుందంటే వేరే వాళ్ళు లైఫ్లో నేను పోయేసరికి నేను క్యాజువల్గా హెల్ప్ చేద్దామని పోయినా కానీ ఆ వ్యక్తి ఏం చేస్తుందంటే తనకు తెలుసు, ఓకే, తనకు తెలుసు వాళ్ళు నన్ను లవ్ చేస్తున్నారని. బట్ నేను కూడా జస్ట్ లవ్ అంటే లవ్ ఏం లేదు అక్కడ, జస్ట్ లైక్ దెమ్. అభిమానం వేరు, ప్రేమ వేరు, సెక్స్ వేరు, ఇవన్నీ డిఫరెంట్. మనం ప్రేమ అనేది అందరికీ పంచవచ్చండి, ప్రతి ఒక్కళ్ళకి పంచుతాం. అభిమానం అనేది ఒక్కళ్ళకి మాత్రమే ఇవ్వగలుగుతాం, మనకిష్టమైన వాళ్ళకి. అవన్నీ వేరు. దాన్ని తప్పుగా అర్థం చేసుకొని ఓకే ఈమె ముద్దుగుంది కదా నాకు అట్రాక్ట్ కాకుండా అటుపోయిండు అని చెప్పేసి ఎనిమల్ సాక్రిఫైజులు చేసి మేక కనుగుడ్లు తిని రక్తాలు తాగి రక్తాలు చేసి నా ఇంట్లో మొక్కలన్నీ చచ్చిపోయేటాడు చూసి ఫస్ట్ మొక్కల మీద వేద్దాము బ్లాక్ మ్యాజిక్లు, దాని తర్వాత ఐ విల్ గో అండ్ చెక్ ఆన్ ది ఎనిమల్స్. ఒకవేళ 2 చచ్చిపోయినాయి అనుకో, సో దట్ మీన్స్ ఇట్ విల్ వర్క్ ఆన్ హర్ అని చెప్పేసి నా మీద డెత్ స్పెల్స్ వేయాలని ట్రై చేస్తున్నారు. జంతు బలి చేయడము, రక్తం తాగడము, రక్తం ఉడకబెట్టుకొని తినుడు, మేక గుడ్లు తినుడు, పచ్చి మాంసం తినడము, ఎన్ని పిచ్చకుంట్ల వేషాలు. నేనైతే అసలు షాకింగ్ ఉన్నా. నేను ఒక్కొక్కసారి నేను కిట్టుగాన్ని అడిగిన ఇదేంద్ర నాయన, నేను పాతాళలోకంలో ఏమన్నా ఉన్నానా, నేను భూలోకం మీదే బతుకుతున్నానా, నేను నా చుట్టూ ఉన్నది రాక్షసులా మనుషులా అని. ఐ కాంట్ కోప్ విత్ దిస్ ఎనీమోర్. చూడండి నా స్కిన్ చూడండి ఎట్లా అయిందో. నేను ఇట్లనే ఉన్నాను ఇది వరకు. నాట్ బికాజ్ మై బ్యూటీ ఈజ్ నాట్ గాన్, బికాజ్ నాకు స్కిన్కి ఎప్పుడు ప్రాబ్లమ్స్ లేవు. నేను ఈవెన్ మేకప్ వేసుకున్నా ఐ విల్ పుట్ ది లైట్ టచ్అప్స్. ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ లైక్ టూ మచ్ మేకప్ వేసుకోను నేను. జస్ట్ పుట్ లిటిల్ బిట్ టచ్అప్స్ అండ్ జస్ట్ స్కిన్ ఆల్రెడీ నాది వైటే ఉంటుంది. బట్ థింగ్ ఏంటంటే ఇవన్నీ పిచ్చకుంట్ల వేషాలు వేసుడు అండ్ ఈ నెత్తంతా వెనకకు పోయిందనేసి బ్రో లిఫ్ట్ చేయించుకొనుడు, హాస్పిటల్లకు పోయి ఓకే షీ హెస్ గాట్ అ పర్ఫెక్ట్ ఫిగరు అండ్ పర్ఫెక్ట్ ఫిగర్ ఉంది ఆమెకు, నాకు లేదు చెస్ట్, కాబట్టి ఐ విల్ గో అండ్ పే ఫర్ ది కాస్మెటిక్ సర్జరీ అండ్ గో అండ్ డూ ది కాస్మెటిక్ సర్జరీ. ఆ లెక్కన బాయ్ ఫ్రెండ్ నాకు ఆమెకి రూపకి అట్రాక్ట్ కాకుండా నాకు అట్రాక్ట్ అవుతాడని చెప్పేసి పోయి పైసలు పే చేసి చెస్టులు పెద్దగా చేయించుకున్నాడు. పిచ్చులు వేసినాయా మీకేమన్నా? కొంచెమన్నా బుర్ర పనిచేస్తుందా మీకు? ఆ పైసలు దీనికి దానికి తగలేసే బదులు పొద్దుస్తమానం ఒకరి మీద డిపెండ్ అయ్యి వెనకంగా పోయి వాని మీద సెక్స్ స్పెల్స్ వేసేసి పోయి వానికి కావాలని వాళ్ళని హార్మ్ చేసేసి వాళ్ళు వాయిస్కి ఎగ్జైట్ అయిపోయి ఫోర్స్ఫుల్గా పోయి సెక్స్ స్పెల్స్ వేసి సెక్స్ చేసుకొని వాట్ ఈజ్ ఆల్ దిస్? What benefit people are going to get? I don't understand. Whatever you do, వేరే వాళ్ళ మీద పని చేయొచ్చు, నా మీద పని చేయదు. అది అర్థమవుతుందా?
అది గుర్తుపెట్టుకో. పోయి పైసలు పెట్టుకుంటే పైసలు పెట్టుకోండి. జస్ట్ లేచి పొద్దున్నే లేచి మొహం కడుక్కొని స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయ్యి ప్రాపర్గా 9 to 5 జాబ్ చేసుకొని కష్టపడి సంపాదించుకొని ఆ సంపాదనతోటి నీ బిల్లులు నువ్వు పే చేసుకొని నీ బతుకు నువ్వు బతుకు. రెంట్ పే చేసుకో, ఇంటికి సప్పుడుగా నీ బతుకు నువ్వు బతుకు. వేరేటోళ్ళతోటి కంపేర్ చేసుకొని పోయి బ్లాక్ మ్యాజిక్లకని ప్రాక్టీషనర్లకు పే చేసి వీళ్ళని చంపాలని వాళ్ళని చంపాలని ట్రై చేసుడు, వీళ్ళ మీద అటాక్ చేసుడు, వాళ్ళ మీద అటాక్ చేసుడు. యూనో మొన్న నేను బయటికి పోయానండి. ఎవ్రీ టైం బయటికి పోయినప్పుడల్లా ఎవరో ఒకళ్ళను హిట్ మ్యాన్స్ని పెడుతూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు. నేను మొన్న బయటికి పోయినప్పుడు కూడా 3-4 మగోళ్ళు ఆడ నిలబడ్డారు. అంటే స్టేజ్ వైజ్ అనమాట, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. నాకు తెలుసు మీరు నా ఫోను ట్రాక్ చేస్తురని తెలుసు, అన్నీ తెలుసు. మీరు చేసే తింగరేషాలు మీరే అయ్యింది, నేను చేసే తింగరేషాలు నేను వేస్తాను. నాకేం చేయాలనో ఎట్లా చేయాలనో ప్రతి ఒక్కటి మీరు వేసే ప్లాన్కు ముందు మీరు ఏమేమి చేస్తారు వెనకంగా ఎవ్రీ సింగిల్ బ్యాడ్ థింగ్, బ్యాడ్ డీడ్ మీరేం చేస్తారో మొత్తం నాకు తెలుసు. మొత్తం చూస్తూనే ఉన్నాం మేము. ఓకేనా? ఓకే. అది ప్లస్ దాని తర్వాత మళ్ళా ఇది అయిపోయాక యూనో అట్లా ఒకళ్ళు చేస్తారు. ఒకళ్ళు చేసి వేరే వాళ్ళ మీద పోయి ఓకే ఆమె దగ్గర ఉన్నది నా దగ్గర ఏం లేదు, ఆమె దగ్గర పర్ఫెక్ట్ ఫిగర్ ఉంది కదా మేము ఇట్లా చేస్తామనేసి పైసలు స్పెండ్ చేసి అట్లా చేసుడు, అన్నితంత బ్రో లిఫ్ట్లు చేయించుకునుడు. వీళ్ళని ఓకే ఇఫ్ షీ ఈజ్ గోయింగ్ టు యునో మీట్ యూ బిఫోర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు మీట్ యూ, నువ్వు నాకు దక్కకపోతే ఎవరికి దక్కకూడదు. వాట్ ఈజ్ ఆల్ దిస్? ఒక పర్సన్, నాకు ఇష్టమైన పర్సన్ కోసం చెప్తున్నా ఇది. బీ కేర్ఫుల్ అన్న. లెటర్ స్టార్టింగ్ విత్ టీ ఫర్ టామ్. ఓకే, అది రాక్షసి నీ లైఫ్లో పోయిన జన్మల రాక్షసి. ఓకే, పోయిన జన్మల నీ బద్ధశత్రువు, ఈ జన్మల పుట్టింది నేను. తర్వాత వీడియోలో నేను పూర్వజన్మల నుంచి ఈ జన్మలకు ఎట్లెట్లా వర్కౌట్ అవుతాయి అనేది కూడా నేను అంతా క్లియర్ కట్ చెప్తాను. ఈ వీడియో చూస్తున్నామని నేను అనుకుంటున్నాను, నీ కోసమని నేను పెట్టినాను ఇది. కాబట్టి నేను ఉన్నంత కాలం నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను. సో నువ్వేం వర్రీ కావాల్సిన అవసరం లేదు దాని గురించి, ఎందుకంటే నువ్వు కూడా నాలాగే ఎర్తేంజిలే కాబట్టి నేను ఎప్పుడైనా ప్రొటెక్ట్ చేస్తాను. బట్ నేను ఏమవుతుందో నేను చూడగలను, నువ్వు చూడలేవు, అంతే తేడా. కాబట్టి ఈ విషయంలో వేరే మంచి మనుషులకు కూడా నేను హెల్ప్ చేయడం కోసమని కూడా దేవుడు నాకు ఈ గిఫ్ట్లు అనేవి ఇచ్చిండు. ఓన్లీ కృష్ణుడు ఇచ్చింది ఏంటంటే దివ్య దృష్టి ఇచ్చిండు. అండ్ నువ్వు ఏదన్నా అనుకున్నది ఏదన్నా మేనిఫెస్ట్ చేయాలనుకుంటే ప్రతిదానికి కూడా నేను దేవుని మొక్కుకొని విజయవంతం అయ్యేటట్టు చూడమని చెప్పి విజయలక్ష్మికి మొక్కుకొని పోయి నేను ఆ కార్యాన్ని చేసుకుంటా. దానివల్ల నాకు అన్నీ కూడా సక్సెస్ఫుల్గా అవుతాయి. ఎందుకంటే నేను ఎప్పుడు చెడు కర్మ చెయ్యలేదు కాబట్టి. అంతకు తప్పితే మిగతా ఇంకేమి ఇవ్వలేదండి దేవుడు నాకు గిఫ్ట్లు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఎవరైనా జనాలు వెనకంగా చేసేది ఏంటంటే ముందే నాకు తెలుస్తే ఏంటంటే నేనంతా నేను ప్రొటెక్ట్ చేసుకుంటా అన్న ఉద్దేశంతో నాకు ఇచ్చిండు. ఎందుకంటే ఇట్లనే ఉంటే జనాలు మొత్తం నాశనం చేసి మొత్తం కంట్రోల్ తీసుకుంటారు. ఓకేనా? అదొకటి. సెకండ్ థింగు, వేరే ఎవరో కాదు మా నాన్ననే వేరే వాళ్ళకి ఇన్వాల్వ్ చేసి నన్ను యాక్చువల్గా వాళ్ళతోటి కలిపించి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని నా ఫ్యామిలీ మెంబర్స్ నా దగ్గరికి పంపించినప్పుడు సేమ్ డైలాగు నువ్వు యూజ్ చేసిన సేమ్ డైలాగు వాళ్ళు యూజ్ చేసినప్పుడు నాకు తెలియదా నువ్వు పంపించినావని? వాళ్ళు ఇన్ని రోజుల నుంచి నాతో మంచిగా మాట్లాడిన వాళ్ళు ఒక్కసారి రివర్స్ అయిపోయి చండాలంగా నాతో మాట్లాడితే డూ యూ థింక్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు పిక్ ఇట్ అప్? ఎవరు పెట్టిరని? నా బిజినెస్ నాకు మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి నా బిజినెస్ బ్లాక్ చేసిరని కూడా నాకు తెలుసు. అండ్ జనాలు పోయి బ్లాక్ మ్యాజిక్లు అవి ఇవి ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు పోయి బ్లాక్ మ్యాజిక్లు చేస్తురని తెలుసు. అండ్ థింగ్ ఏంటంటే మీరు పోయి యూనో డెత్స్ నా డెత్ అనేది ముందే మీరు ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని
లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీకి దీనికి దానికి నా పేరుంది అని నాకు తెలుసు. డెత్ సర్టిఫికెట్ అనేది ఆల్రెడీ ఫేక్ బోగస్ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసి పెట్టి ముందే నా డెత్ మీరు డిసైడ్ చేసి మీరు నా మీద డెత్ స్పెల్స్ వేసి వాళ్ళకు విచ్ క్రాఫ్ట్ చేసే వాళ్ళకు పే చేసి వాళ్ళకు పే చేస్తే డూ యూ థింక్ ఐఎమ్ గోయింగ్ టు డై? నో, ఇట్ వోంట్ హ్యాపెన్. ఎందుకంటే యమధర్మరాజు యాక్చువల్గా ఫస్ట్ పర్సను 9 years old ఉన్నప్పుడు 10 years old ఉన్నప్పుడు ఫస్ట్ పర్సను చనిపోయిండు వాడు. ఓకేనా? దాని తర్వాత ఏమవుతుందంటే అందరూ నవగ్రహ దేవతలు పంచభూతాలు వీళ్ళందరూ కొట్టుకుంటుంటే ఆ డెత్ లూప్లో ఫస్ట్ పర్సన్ పడి చనిపోయింది వాడే అనమాట. కాబట్టి ఏం చేస్తాడంటే శివుడు యాక్చువల్గా ఆయనకు అది ఛాయాదేవి ఏడుస్తుంది వచ్చి, యూనో సంధ్యాదేవి ఏంటంటే సూర్యుని తాపము తట్టుకోలేక వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోతే తపస్సు చేసుకుంటే అప్పుడు అంటారనమాట ఛాయాదేవిని క్రియేట్ చేస్తుంది. ఛాయాదేవి ఏం చేస్తుంది అంటే నేను సంధ్యకు మాట ఇచ్చిన 2-3 పిల్లలను చూసుకుంటా అని. కాబట్టి ఏంటంటే యమునను అండ్ యమధర్మరాజును అండ్ శనిదేవుని ముగ్గురిని కూడా నేను పెంచుతా అని మాట ఇచ్చిన. కాబట్టి నా బిడ్డ చచ్చిపోతే నేను ఎట్లా ఏం చెప్పుకొని నా మొహం ఎట్లా చూపియానామా కానీ అన్నప్పుడు మళ్ళీ శివుడు ఏం చేస్తాడంటే మళ్ళీ తిరిగి బతికిస్తాడు యమధర్మరాజును. బతికిచ్చి అప్పుడు యమపాశం ఇచ్చి నువ్వు నరకానికి నువ్వు డెత్ను రూల్ చేస్తామని చెప్తాడు. యమధర్మరాజు రూల్ చేసే ఆయన నువ్వు హూ ద హెల్ ఆర్ యూ టు కంట్రోల్ మై డెత్ అండ్ మై చైల్డ్ డెత్? ఓకే, టు పూర్తి నా బిడ్డకు లివర్ ఇష్టం లేకపోయినా కానీ వేరే ఇంకా తిండి పోర్క్ బీఫ్ అవన్నీ మీరు తింటే మీరు తినండి. బీన్స్ కిడ్నీ బీన్స్ వేసేసి మీరు అన్నం వండుకుంటే నీకు ఇష్టం ఉంటే నువ్వు తిను. అంతేగాని నా బిడ్డను ఫోర్స్ చేసి ఆర్సెనిక్ అని ఇవని అవని కలిపి నా బిడ్డకు ఫుడ్ పాయిజనింగ్ చేసి నా దగ్గర నుంచి అది చేసి స్పెల్ చేసి నా బిడ్డను నన్ను చంపే అధికారం ఎవ్వరికి కూడా లేదు. No one has got no authority to kill the other person except the Yamadharmaraju. ఎందుకంటే he is the ruler of the hell. Okay, who the hell are you to overrule his rights? You can't do that. That is the reason why Yamadharmaraju ఈ రోజు he gave me the immortal అనేది నాకు వరంగా ప్రసాదించుండు. He gave me that gift that I am immortal. I have got no death. Next after if I get my time, Lord Indra, he is a ruler of the heaven, he will come and pick me up and he will take me to the upstairs to the heaven. That's it. There is no death for me and there is no burning my body or nothing like that. There is no electric cremation for me. Okay, yeah, do you get that clear picture in your stupid brain, in your stinky mouth? So stop doing that, and if you whatever you do, it won't work. Okay, because God gave me the gifts, it won't work. That's all I'm going to say. సో నాకు ప్రతి ఒక్కటి తెలుసండి, జనాలు ఏమేం చేస్తారు వెనకంగా ఏంది అన్నీ కూడా నాకు కనిపిస్తున్నాయి, నేను చూస్తున్నాను. నేను చేసేది కూడా ఒక పర్సన్ని ప్రొటెక్ట్ చేయడం కోసమని నేను చేస్తున్నా, అంతేగాని ఒకళ్ళను చెడు చేయను ఒకరికి చెయ్యను. నేను ఎవరన్నా లైఫ్లో ఉంటే వాళ్ళకు మంచి జరుగుతుంది కానీ చెడు మాత్రం జరగదు. ఏదన్నా మీకు తీసుకుపోయి జైలు వేస్తే ఏమన్నా చేస్తే మాత్రం దట్ ఈస్ నాట్ మై ఫాల్ట్, దట్ ఈస్ యువర్ కర్మ, యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. Okay, before you're going to do that, so don't hurt me then. Do your own life and live your own life. If you're going to hurt me entire my life, you're going to get bad karma, you're going to face the consequences. Don't think you're better than the God. God is the supreme, he is the best, no one can in this world. అదొకటి గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, మీరు పిచ్చకుట్ల వేషాలు ఏమేమి వేస్తున్నారు వెనకంగా అనేది నాకు అన్ని తెలుసని నీకు ఈరోజు ఈ వీడియో పెడుతున్నాను. కాబట్టి మీరు ఎన్ని పిచ్చకుట్ల వేషాలు వేసి ఎన్ని చేసినా కానీ ఇట్ వోంట్ వర్క్. ఓకేనా? సో
అది ఈ దేవుడిచ్చినది ఎందుకు ఇచ్చిండు నాకు అనేది మీకు ఈరోజు చెప్తున్నానండి. అండ్ ప్రతి ఒక్కటి కూడా నాకు జనాలు ఎవరెవరు ఏమేం చేస్తుర్రు ఎవ్రీథింగ్ నాకు కనిపిస్తాయి. దేవుడు చెప్తాడు. మీరు వేరే వాళ్ళ మీద వేస్తే స్పెల్స్ మే వర్క్, బట్ ఇట్ వోంట్ వర్క్ ఫర్ మీ. మీరు నా మీద మోజుతోటి వచ్చి నాకు వీళ్ళను వాళ్ళని సెటప్ చేసి నా ఓన్ ఎక్స్ హస్బెండ్ వచ్చి వీళ్ళను వాళ్ళను సెటప్ చేసినండి. చాలామంది ఎంతో బాధ పెట్టిరు నన్ను, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి. పర్ఫెక్ట్ యూనో ఫిగర్ ఉంది కదా, ఎక్కడ ఖండ ఉండాలో అక్కడ ఉంది, యూనో డీ కప్ ఉంటుందా, యూనో చికెన్ బ్రెస్ట్ ఆర్ వెరీ సెక్యులెంట్ అండ్ జ్యూసీ, ఇట్లాంటి మాటలు మాట్లాడి నా దగ్గరకు వచ్చి సెక్షువల్ వేలుగా అవన్నీ కూడా సెటప్స్ అన్నీ నాకు తెలుసు. ఐ నో దట్ బికాస్ ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను హర్ట్ చేయాలని ట్రై చేస్తున్నారు. పిచ్చులాడా పొయ్యి ముందు మెంటల్ అసైలంలో కూర్చోపో, పోయి నీ ప్రాపర్గా మెడికేషన్ తీసుకొని సెట్ చేసుకోపో నీ బ్రెయిన్. నువ్వు ఎంతమందిని పెట్టించి ఎన్ని పిచ్చకుంట్ల వేషాలు వేసినా ఇట్ వోంట్ వర్క్. ఎందుకంటే 4-5 మొన్న నేను బయటికి పోయినప్పుడు కూడా చాలామంది ఇట్లా నేను కొన్ని డేస్ అండి. యాక్చువల్గా ఇది ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా కృష్ణుని గురించి. ఏదన్నా డేస్ కూడా నేను యాక్చువల్గా ఒకళ్ళను మా నాన్న క్రియేట్ చేసిండు, మా నాన్న సెట్ చేసిండు. ఆ మనిషి నా లైఫ్లోకి వచ్చంట నన్ను బయటికి తీసుకుపోయి హిప్నోథెరపీ ఇప్పించి ప్రాపర్గా యూనో తీసుకుపోయి ఇంకా నన్ను గెట్ రిడ్ ఆఫ్ చేసేసి నా ప్రాపర్టీ గుంజుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు ఉన్న 2 బెడ్ ఏంటంటే నాకు ఇచ్చేది కొంచెం మనీ, బట్ వాళ్ళకు వస్తుంది పెద్ద అమౌంట్ కదా మనీ. కాబట్టి ఎటుబడి ప్రతి ఒక్కళ్ళు నా ప్రాపర్టీ మీద పడ్డారు. ఇప్పుడు ఈ 2 crores వర్త్ ప్రాపర్టీ గుంజుకోవడం కోసము ఒక్కొక్కరు ఎవరి షేర్ వాళ్ళు రావడం కోసం ఎవరు చేసే పిచ్చకుండ్ల వేషాలు వాళ్ళు వేస్తున్నారు అనమాట. సో లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం కూడా నాకు నా మీద డెత్ సర్టిఫికెట్స్ ఆల్రెడీ నేను చచ్చిపోకున్నా వాళ్ళు ఆల్రెడీ క్రియేట్ చేసిరని కూడా నాకు తెలుసు. అండ్ బయటికి పోయినప్పుడు కూడా మొన్న 3-4 మగోళ్ళు నిలబడి చూస్తూ ఉన్నాడు, ఇటు పెట్టి చూస్తున్నాడు. వాడి వాన్ అన్న అనగానే ఆడు భయపడ్డాడు. ఇక భయపడి ఐ కాంట్ డూ దిస్ ఓకే బాయ్ అని పోయిండు. పొలండి కొడక ఎవడరా నువ్వు. ఇంకా దట్స్ ఇట్. ఇంకా అప్పటి నుంచి నేను ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు కృష్ణుడు ఒక్క మాట చెప్పిండు, మమ్మీ డోంట్ ట్రస్ట్ ఎనీబడి, నో వన్ మీన్స్ నో వన్. దట్స్ ఇట్. నేను ఫాలో అవుతున్నా, నాకు దేవుడిచ్చిన కార్యం నేను చేస్తున్నా, నన్ను డిస్టర్బ్ చేయకండి. ఓకే, నేను వానికి పని చేస్తున్నా. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ గొడవలు ఉంటే పోయి దేవునితో కొట్లాడుకోండి. గో అండ్ ఫైట్ విత్ గాడ్, నాట్ విత్ మీ. ఓకే, బాయ్.